హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మామిడాకులు తెంపుతున్నాను కదా, వాళ్ళ ఇల్లు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో ఉంటుంది. మామిడాకులు అండ్ మామిడికాయ తీసుకొని వచ్చాను. కొంచెం తెలుసులేండి మాకు వాళ్ళు అత్తమ్మ వాళ్ళకి. అండ్ మామిడాకుల్ని శుభ్రంగా కడిగేసి మామిడి తోరణాలు కట్టాను. తర్వాత పూజకి కావాల్సిన సామాన్లన్నీ శుభ్రంగా కడుక్కొని రెడీ చేసుకున్నాను. తర్వాత వంట స్టార్ట్ చేశానండి. రాముల వారికి ముఖ్యంగా పానకము, వడపప్పు ముఖ్యం కదా. బెల్లం నానబెట్టుకొని తర్వాత వడపప్పుకి అన్నీ రెడీ చేసుకొని వడలు అండ్ పులిహోర చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టాము. తర్వాత మా వారు పూజ చేసి టెంకాయ కొట్టి మా అత్తమ్మ మా మామయ్యకి నాకు తీర్థప్రసాదాలు పెట్టారు. మా పండగ ఇలా జరిగిందండి. ఆ రోజు సాయంకాలం నెల్లూరులోని శ్రీ శబరి శ్రీరామక్షేత్రం అని ఉంటుందండి. చాలా బాగుంటుంది గుడి. ఆ స్వామివారి దగ్గరికి వెళ్తే అక్కడ స్వామివారికి కళ్యాణం జరిగి అక్కడ దేవుళ్ళని పెట్టుకున్నారు. దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకున్నాము. చాలా మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉండింది.